అందరికీ నమస్కారం. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి దీపావళి ముగిసిన వెంటనే తెలంగాణలో మరో పండుగ వాతావరణం మొదలవుతుంది. అదే మన సదర్ పండుగ. ఈ పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇది కేవలం ఒక ఉత్సవం కాదు. ఇది మన రైతుల కృతజ్ఞత, మన గోపాల సాంప్రదాయం, మన పశువులపై ఉన్న ప్రేమకు ప్రతీక. సదర్ పండుగను ప్రధానంగా యాదవ సమాజం ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. వాళ్ళు గోవులను, దున్నపోతులను దేవుళ్ళుగా భావించేవారు. పంట పనులు పూర్తయిన తరువాత దున్నపోతులు ఒక సంవత్సరం పొడవునా కష్టపడి పనిచేసినందుకు వాటికి ధన్యవాదంగా ఈ పండుగ నిర్వహిస్తారు. దీపావళి తర్వాత రోజు వచ్చే ఈ రోజు దున్నపోతులకు కూడా ఒక దీపావళి లాంటిది. అందుకే దీన్ని గోవుల దీపావళి అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారగానే ఊళ్ళలో పెద్ద హడావిడి ఉంటుంది. దున్నపోతులకు స్నానం చేయించి రంగురంగుల పూలు, గంటలు, గజ్జలతో అలంకరిస్తారు. అలాగే కొన్ని దున్నపోతులకు చర్మంపై అందమైన టాటూలు వేస్తారు, తైలాభిషేకం చేస్తారు, సువాసన తైలాలు రాస్తారు. తర్వాత మొదలవుతుంది బీరపోతు ఊరేగింపు. ఊరంతా సంగీతం, డోలు, డీజే సౌండ్స్తో గోల. బీరపోతులు అటు ఇటు ఊగుతూ నర్తిస్తూ వస్తే చూసేవారికి ఉత్సాహమే వేరు. వీధులన్నీ జనంతో నిండిపోతాయి. ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం కనిపిస్తుంది. సదర్ పండుగ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మన పశువులు, మన ప్రకృతి, మన రైతులు, ఇవే మన జీవితానికి మూలాలు. దున్నపోతులు లేకుండా పంట లేదు, పంట లేకుండా అన్నం లేదు, అన్నం లేకుండా జీవితం లేదు. అందుకే రైతులు ఈరోజు వాటికి ధన్యవాదాలు చెబుతారు. అది భక్తితో చేసిన కృతజ్ఞతా ఉత్సవం. మరియు యాదవ సమాజానికి ఇది కృష్ణుని స్మరణ దినం కూడా. గోపాలకృష్ణుడు గోవులను ఎంతగానో ప్రేమిస్తాడు. అదే భావాన్ని ఈ పండుగ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇది కేవలం యాదవుల పండుగ కాదు, మనందరి పండుగ. గ్రామం, పట్టణం, చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే వేడుక ఇది. ఎవరి దున్నపోతు పెద్దదో, ఎవరి అలంకారం అందమో అని వాటిని తిలకించడానికి అందరూ వస్తుంటారు. ఈ పండుగ మనలోని ఐక్యతను, ఆనందాన్ని, ప్రకృతి పట్ల గౌరవాన్ని మళ్ళీ వెలిగిస్తుంది. ఇదే మన సదర్ పండుగ, దున్నపోతుల దీపావళి, రైతుల కృతజ్ఞతా దినోత్సవం, మన తెలంగాణ గౌరవానికి ఒక ప్రతీక. ఈసారి సదర్ పండుగకు దగ్గరలో జరిగే ఊరేగింపును చూడండి. మన పశువులను ఆశీర్వదించండి, మన ప్రకృతిని గౌరవించండి, మన సంస్కృతిని కూడా గౌరవించండి. ధన్యవాదాలు.